నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. గత 3 రోజులుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సీఎం కప్ పోటీలలో భాగంగా రేజ్లింగ్ పోటీలలో గౌరవెల్లి క్రీడాకారుల హవా కొనసాగింది. గౌరవెల్లి పాఠశాలకు చెందిన బైరి ప్రవీణ్ అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి విజయ దుమ్దబ్ని మ్రోగించాడు. ప్రవీణ్తో పాటు పాఠశాలకు చెందిన క్రీడాకారిణీలు అప్పాల రేష్మిత, నిత్య, సంజన, పి శ్రీహర్షిని, రత్నదీపిక, శైలజ, సాయి దీప్తి, శ్రీనిధి తదితరులు పోటీలలో పాల్గొని పతకాలు సాధించినట్లు పాఠశాల వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు జంగపల్లి వెంకట నరసయ్య తెలిపారు. గెలుపొందిన విజేతలకు గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ డివైఎస్ఓ జయదేవ్ ఆర్య తదితరులు బహుమతులను అందజేశారు. అదేవిధంగా గెలుపొందిన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, విద్యా బృందం రామన్ బాబు, శ్రీనివాస్, నోముల చంద్రారెడ్డి, రమ, నస్రీన్, మంజు, రాజన్న, శంకర్ నాయక్ తదితరులు అభినందించారు. సైక్లింగ్ క్రీడా అంశంలో నేడు మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాయక సాగర్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ పోటీలలో ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి వారిని తదనంతరం రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి ఈ విధంగా పంపడం జరుగుతుంది. ఇంతకుముందే గౌరవ మన డిఓ విద్యాశాఖ అధికారి నుంచి వారు చెప్పినట్టుగా పల్లెల నుంచి భాస్కర్ సార్ చెప్పినట్టుగా పల్లెల నుంచి ప్రపంచ స్థాయి వరకు మరి క్రీడాకారులను ఎదిగేలా వాళ్ళకు ప్రోత్సహించాలి అనే ఒక నానుడి మేరకు ఇవాళ క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలుగులోకి తీయాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ క్రీడా పోటీల నిర్వహణ చేపడుతూ ఉండడం చాలా శుభ పరిణామం. మరి ఇందులో భాగంగానే మా సైక్లింగ్ క్రీడాంశంలో కూడా పోటీలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఇలా రాష్ట్రంలోనే పేరెన్నిక కన్నా ఈ సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా మరి జాతీయ స్థాయి క్రీడాకారులు ఉండడం, మరి జాతీయ స్థాయిలోనూ కూడా పథక విజేతలు ఉండడం మా అదృష్టంగా భావిస్తూ మరి మా అధ్యక్షులు చెప్పినట్టుగా ఇంతకుముందు ఇక్కడ 3 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహణ చేపట్టడం జరిగింది. ఖేలో ఇండియా కూడా మేము ఇక్కడ సెంటర్గా తెచ్చుకోవడం జరిగింది. మాకు వేదికగా రంగనాయక సాగరే మంచి పర్యాటక కేంద్రంగా అయినటువంటి రంగనాయక సాగర్ మీదనే మా సైక్లింగ్ పోటీల నిర్వహణ చేపట్టడం నిజంగా ఈ సైక్లింగ్ క్రీడాంశంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ ఒక అదృష్టంగా భావించవచ్చు. మరి క్రీడలు ఆరోగ్యానికి సూచికలు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యం కోసం ఆటలు అన్న దాన్ని నానుడి మేరకు మేమంతా సైక్లింగ్ క్రీడాంశాన్ని మా శక్తి వంచన లేకుండా వృద్ధిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నా పేరు జంగపల్లి వెంకట నరసయ్య. నేను జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి. అథ్లెట్లను మనం తయారు చేయాలంటే మన గ్రామీణ ప్రాంతాల నుండి కానీ మన యువతను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయవచ్చన్న సత్సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సీఎం కప్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రంగనాయక సాగర్ పైన ఈరోజు సైక్లింగ్ కాంపిటీషన్ మనం నిర్వహించుకోబోతున్నాం. సో మనందరికీ తెలుసు, మరి ఈవెంట్స్ జరిగితేనే ఒక గుర్తింపు వస్తుంది. ఫలితంగా మన అథ్లెట్లను మనం గుర్తించుకోవడం జరుగుతుంది. వారిని ఖచ్చితంగా పై స్థాయికి పంపే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అనే కార్యక్రమాల ద్వారా క్రీడల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉంది. సో ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరూ కూడా జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా కలెక్టరేట్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరియు ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది అథ్లెట్స్. థ్యాంక్ యూ. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఈ రంగనాయక సార్ కట్టపై గతంలో 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుకున్నాం. ఇప్పుడు సీఎం కప్ గురించి సెలక్షన్ ట్రయల్స్ చేస్తున్నాం. ఇది మాకు ఎంతో